వారెవ్వా మంచి ఉపాయం కడుతున్నారు కదా. కొత్తగా రెస్టారెంట్లు హోటళ్ల దందా చాలు చేస్తున్న వాళ్ళంతా ఖర్చు తక్కువ ప్రచారం ఎక్కువ అన్నట్టు రూపాయి బిర్యానీ 2 రూపాయల బిర్యానీ అనుకుంటా ఓపెనింగ్ నాడే మస్తు పబ్లిసిటీ తెచ్చుకుంటున్నారు. మొన్నటికి మొన్నగా అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో 4 రూపాయల బిర్యానీ వార్త చూడనే చూస్తుమి. ఇక ఇయ్యాల రాజమండ్రికెళ్ళి ఇంకో వార్త వచ్చింది. 5 రూపాయలకే దమ్ బిర్యానీ అట. ఇక చూడుర్రి ఎంత పొడుగు లైన్లు కట్టిర్రో. ఇదేం కాలం అని అంటే చలికాలం అని కాదు, అగ్వకే బిర్యానీలు దొరికే ఆఫర్ల కాలం అని అంటే సరిగ్గా సరిపోతుండొచ్చు. మళ్ళా ఇత్తులు పోసి కుప్పలు పోగేసుకునే ఐడియానే ఫాలో అవుతున్నారు ఈ నడుమ. కొత్తగా బిర్యానీ హోటళ్ళు రెస్టారెంట్ల దందాలకు దిగుతున్న వాళ్ళంతా రూపాయి 2 రూపాయలు 4 రూపాయలు అనుకుంటా బిర్యానీ ఆఫర్లు పెడుతున్నారు. ఇగో తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ధనవాయిపేటల కొత్తగా రెస్టారెంట్ చేసిన వీళ్ళు కూడా అదే ఫాలో అయ్యారు. 5 రూపాయలకే బిర్యానీ అని ఆఫర్ పెట్టుడుతోని ఇక చూడు తిరుపతి ఎంకన్నా దర్శనానికి కట్టినట్టు లైన్లు ఎట్లా కట్టిరో. ఆడోళ్ళు మగోళ్ళు చిన్నోళ్ళు పెద్దోళ్ళు సంటి వీళ్ళ తల్లులు ముసలోళ్ళని తేడా లేకుండా అందరికందరు 5లు 10లు పట్టుకొని వచ్చి లైన్లు కట్టిరు. ఇట్లా ఇక కట్టెలతోని బ్యారికేడ్లు పెట్టి బౌన్సర్లను ప్యాకర్లను వర్కర్లను వంట మనుషులను పెట్టి ఏర్పాట్లు గట్టిగానే చేసిరు. ఇక వచ్చిన వాళ్ళంతా గంటలు ఓపికతో నిలబడి నిమిషానికో సెంటీమీటర్ చొప్పున గదులుకుంటా పక్కపంటే డేకిసిలకెళ్ళి అప్పుడే వండిన గరం గరం బిర్యానీ గుమగుమల వాసనలు వీల్చుకుంటా లేని ఓపికను కూడబెట్టుకుంటా లాస్ట్కు బిర్యానీ పొట్లం చేతుల వడంగానే మహాప్రసాదం అని ఎంకన్న లడ్డును కళ్ళకద్దుకున్నంత సంబరపడ్డరు. ఇక ఈ ఆఫర్ ముచ్చట ముందే ఎరకవుడుతోని ఇంటికాడ పొయ్యి కూడా ముట్టియలేదట కొందరు అయితే. కానీ తలా ఒక్కటే అని కండిషన్ చూసి మస్తు నారాజయ్యారు వచ్చిన వాళ్ళంతా. ఇక అంత కొడితే వాళ్ళు ఈ పొట్లంలో ప్యాక్ చేసింది ఏందయ్యా అంటే 2 చికెన్ తునుకలు కతిమదంతా రైసు. అదే మా భాగ్యం అన్నట్టు అందుకపోయారు అంతా. కానీ 5 రూపాయలే కదా అని చూస్తురు కానీ ఎంత టైం దండుగైతుంది మనది అన్న ముచ్చట అయితే కనిపెడతలేరు. పైసలు పోతే మళ్ళా సంపాదించవచ్చు, టైం పోతే మళ్ళా వాపస్ వస్తుందా? అయినా టైం చూసుకుంటే సంపాదించటోళ్ళమా మేము అని అంటారేమో. జనాలదేమో కానీ ఈ బిర్యానీల ఆఫర్లు పెడుతున్న వాళ్ళకైతే తక్కువ ఖర్చుతోని సినిమా హీరోలను పిలిచి రిబ్బన్ కత్తిరించి ఓపెనింగ్ చేయించినా రానంత పబ్లిసిటీ వస్తుంది.